Hello dear students. In the past lecture, we have seen basic stuff about basic electronics. So in the present lecture, we will see PN junction diode from the chapter basic electronics from the paper 5 electricity, magnetism and electronics. So before going to learn that, we need to learn something about semiconductors, some basic idea about semiconductors. So, what is a semiconductor? Semiconductor generalగా కార్బన్, సిలికాన్, జెర్మేనియం ఇలాంటి మెటీరియల్తో తయారు చేస్తారు. ఓకే, బేసిక్గా మోస్ట్గా ఎక్కువగా యూజ్ చేసేది సిలికాన్ అండ్ జెర్మేనియం. ఓకే, దీస్ ఆర్ టెట్రావాలెంట్ యాటమ్స్. సో పీరియాడిక్ టేబుల్ అబ్జర్వ్ చేస్తే సిలికాన్, జెర్మేనియం అలాగే కార్బన్ అనేవి టెట్రావాలెంట్ యాటమ్స్. సో టెట్రావాలెంట్ మీన్స్ వీటి యొక్క వ్యాలెన్సీలో మనకి 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ప్యూర్ ఫామ్లో ఉండే సెమీ కండక్టర్ని మనం ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. ప్యూర్ ఫామ్లో ఉండే సెమీ కండక్టర్ని మనం ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ అంటాం. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్. సో ప్యూర్ ఫామ్లో ఉండే సెమీ కండక్టర్లో ఫర్ ఎగ్జాంపుల్ సిలికాన్ తీసుకుంటే లేదంటే జెర్మేనియం తీసుకుంటే అవుటర్ సెల్లో మనకు 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సిలికాన్ యొక్క లేదంటే జెర్మేనియం ఈ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్లో మన ఎక్స్టర్నల్ ఏజెంట్స్ సమ్ ఎక్స్టర్నల్ మెటీరియల్ని యాడ్ చేసామనుకోండి, అప్పుడు మనకు ఫామ్ అయ్యేది ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్. అంటే సపోజ్ ఈ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్లోకి ట్రైవాలెంట్ యాటమ్స్ యాడ్ చేశారనుకోండి, అప్పుడు ఒక ఫామ్ అనేది ఫామ్ అవుతుంది. అదే పెంటావాలెంట్ యాటమ్స్ని మనం యాడ్ చేశారనుకోండి, అప్పుడు ఒక రకం సెమీ కండక్టర్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ 2 టైప్స్ని మనం ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ అంటాం. ఈ ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టర్స్ ఆర్ 2 టైప్స్, పీ టైప్ సెమీ కండక్టర్ అండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఇక్కడ ట్రైవాలెంట్ యాటమ్స్తో డోపింగ్ యాడ్ చేశారనుకోండి, అంటే ఈ ఎక్స్టర్నల్ కాంపోనెంట్స్, ఎక్స్టర్నల్ ఎలిమెంట్స్ యాడ్ చేసే ప్రాసెస్ని డోపింగ్ అంటారు. ఓకే, సో డోపింగ్ ఈజ్ ద ప్రాసెస్ ఇన్ విచ్ impurities are added to pure form of semiconductor, that is intrinsic semiconductor. సో దాన్ని డోపింగ్ అంటాం. సపోజ్ ఈ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్కి ట్రైవాలెంట్ యాటమ్స్తో డోపింగ్ చేస్తే మనకు ఫామ్ అయ్యేది పీ టైప్ సెమీకండక్టర్. ఓకే, సో అలాగే పెంటావాలెంట్ యాటమ్స్తో డోపింగ్ చేస్తే మనకు ఎన్ టైప్ సెమీకండక్టర్ అనేది ఫామ్ అవుతుంది. అయితే ఇక్కడ సిలికాన్ తీసుకున్నాడు. సిలికాన్కి మనకు 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ షెల్లో. ఇక్కడ ఒక పెంటావాలెంట్ యాటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్ తీసుకున్నాడు. ఇప్పుడు ఫాస్ఫరస్కి మనకు పెంటావాలెంట్ కాబట్టి 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ వీటి మధ్యలో బాండింగ్స్ ఫామ్ అయ్యి మొత్తం ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది. సో ఆక్టేట్ అంటే 8 వ్యాలెన్సీలో ఈ రెండింటికి 8 ఎలక్ట్రాన్స్ అనేవి అవుటర్ షెల్లోకి వస్తాయి. సో అప్పుడు ఇవి ఇనెట్ కాన్ఫిగరేషన్ వచ్చి స్టేబుల్ అవుతాయి. సో ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్స్ట్రా ఉంది చూడండి. ఓకే, అంటే ఇక్కడ స్టేబుల్ అయిన తర్వాత కూడా మనకు ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్సెస్గా ఉంది. సో
మనకు అప్పుడు ఎన్ టైప్ అనేది ఫామ్ అయింది. అంటే ఇక్కడ ఎన్ టైప్ ఫామ్ అయినప్పుడు మనకి ఎక్సెస్ ఇక్కడ ఏంటుంటాయి, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అదే ఇక్కడ పీ టైప్ విషయానికి వద్దాం. పీ టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోరాన్ తీసుకున్నాను. బోరాన్కి 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అవుటర్ షెల్లో. ఓకే, సిలికాన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అవుటర్ షెల్లో? 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఇక్కడ వీటి మధ్యలో బాండింగ్ ఫామ్ అవ్వాలంటే ఫామ్ అయ్యి మొత్తం మీద ఓకే మొత్తం ఈ సిలికాన్కి ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయి అవుటర్ షెల్లోకి? 7 ఎలక్ట్రాన్స్ వస్తాయి, అంతే కదా. సో బోరాన్ నుంచి 3 ఎలక్ట్రాన్స్, అలాగే సిలికాన్కి ఆల్రెడీ 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మొత్తం మీద బాండింగ్స్ ఫామ్ అయితే 7 ఎలక్ట్రాన్స్ సిలికాన్కి వస్తాయి. సో ఇక్కడ ఈ సిలికాన్ అనేది స్టేబుల్ అవ్వాలంటే ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి. సో ఇక్కడ ఎలక్ట్రాన్ని మనం ఇక్కడ హోల్గా రిప్రజెంట్ చేస్తాం. సో రిక్వైర్డ్ ఎలక్ట్రాన్ని మనం ఇక్కడ హోల్గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఇక్కడ హోల్ అనేది ఏంటి? సింపుల్గా ఇట్ ఈస్ ఏ వేకెన్సీ. సో ఇన్ పీ టైప్ వీ విల్ హ్యావ్ హోల్స్. ఓకే, సో ఇక్కడ ఐ హోప్ యూ క్లియర్ దిస్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ పీ టైప్ ఫామ్ అవ్వాలంటే మనము ట్రైవాలెంట్ యాటమ్స్తో డోపింగ్ చేస్తాం. ఇక్కడ మనకి ఏంటి ఫామ్ అవుతాయి? హోల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే ఎన్ టైప్ ఫామ్ అవ్వాలంటే ఈ ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ని పెంటావాలెంట్ యాటమ్స్, సపోజ్ ఫాస్ఫరస్, యాంటిమనీ, ఇవి, సో ఆర్సెనిక్, సో వీటితో డోపింగ్ చేస్తే మనకి ఎన్ టైప్ ఫామ్ అవుతుంది. వీటిలో మనకి ఎక్సెస్ ఏమున్నాయి? ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వేకెన్సీస్ ఏవైతే ఫామ్ అయ్యావో వాటిని హోల్స్గా డిఫైన్ చేస్తాం. సో పీ టైప్లో మనం హోల్స్ ఉంటాయి, మెజారిటీ క్యారియర్స్. సో దీస్ ఆర్ కాల్డ్ మెజారిటీ క్యారియర్స్. ఓకే, సో ఇప్పుడు పిఎన్ జంక్షన్ డయోడ్ విషయానికి వద్దాం. పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం జనరల్గా ఈ సింబల్తో రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ దిస్ ఈజ్ యానోడ్, దిస్ ఈజ్ క్యాథోడ్. సో ఇక్కడ ఈ సింబల్ అనేది కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ని ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ యారో మార్క్ అనేది కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఏ విధంగా ఫామ్ అవుతుందో ఒకసారి చూద్దాం. పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఒక ఇంట్రిన్సిక్ సెమీకండక్టర్ని ఒకవైపు మనకు ట్రైవాలెంట్ యాటమ్స్తో డోపింగ్ చేయాలి. అలాగే ఇంకోవైపు అనదర్ సైడ్ ఈజ్ డోప్డ్ విత్ పెంటావాలెంట్ యాటమ్స్. ఇన్ సచ్ ఏ వే దేర్ ఈజ్ ఎ జంక్షన్ ఫామ్. అది కూడా ఏ విధంగా డోపింగ్ చేయాలి? ఒక జంక్షన్ ఫామ్ అయినట్టు డోపింగ్ చేస్తే మనకి ఏంటి ఫామ్ అవుతుంది? ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ అనేది ఫామ్ అవుతుంది. ట్రైవాలెంట్ యాటమ్స్తో డోపింగ్ చేస్తే మనకి పీ టైప్ వస్తుంది. పెంటావాలెంట్ యాటమ్స్తో డోపింగ్ చేస్తే ఇటువైపు ఎన్ టైప్ రీజియన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఒక జంక్షన్ ఫామ్ అయ్యేలా డోపింగ్ చేస్తే వీ విల్ గెట్ ఏ పిఎన్ జంక్షన్ డయోడ్. సో ఇక్కడ పిఎన్ జంక్షన్ డయోడ్ ఇంటర్నల్గా చూసుకుంటే ఇంటర్నల్గా ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఈ సింబల్ ఉన్నాయి కదా, దీన్ని హోల్గా అనుకుందాం. సో వీటిని ఎలక్ట్రాన్స్ అనుకుందాం. ఇక్కడ ఈ నెగిటివ్ సింబల్ ఉంది కదా, సో దిస్ ఈజ్ నాట్ హోల్, సారీ ఎలక్ట్రాన్, దిస్ ఈజ్ నాట్ ఏ హోల్. ఇక్కడ ఈ నెగిటివ్, ఈ పాజిటివ్ అనేవి ఇక్కడ అయాన్స్ ఇవి. సో నెగిటివ్ అయాన్ ఉంది కదా, ఈ నెగిటివ్ అయాన్ పైన ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ అనేది ఇది. అలాగే పాజిటివ్ అయాన్ పైన ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది, ఆ ఎలక్ట్రాన్ ఇది. సో టోటల్గా తీసుకునేసరికి ఈ రీజియన్ మొత్తం ఎలక్ట్రికల్గా న్యూట్రల్గా ఉంటుంది. మొత్తానికి ఆ ఛార్జ్ క్యారియర్స్ అనేవి ఉంటాయి. ఓకే, సో ఈ హోల్స్ అనేవి ఇక్కడ ఉంటాయి,
అలాగే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉంటాయి, కరెస్పాండింగ్ అయాన్స్ కూడా ఉంటాయి. సో మొత్తం మీద ఈ రీజియన్ ఏదైతే ఉందో ఎలక్ట్రికల్లీ న్యూట్రల్గా ఉంటుంది. అయితే ఇక్కడ ఇలా జంక్షన్ ఫామ్ అయ్యేటప్పుడు ఏమవుతుందంటే ఈ హోల్స్ అనేవి ఎన్ టైప్ రీజియన్లోకి వెళ్ళి ఈ రీకంబైన్ అవ్వకుండా, అలాగే ఎన్ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి పీ టైప్కి వైపుగా వెళ్ళి డిఫ్యూజ్ అయ్యి ఈ హోల్స్తో రీకంబైన్ అవ్వకుండా మనకి ఇక్కడ ఒక బ్యారియర్ డిప్లీషన్ రీజన్ అనేది ఫామ్ అవుతుంది బై మీన్స్ ఆఫ్ ది పాజిటివ్ అండ్ నెగిటివ్ అయాన్స్. అయితే అక్కడ పీ టైప్లో మనకు నెగిటివ్ అయాన్స్ ఉంటాయి, ఆ నెగిటివ్ అయాన్స్ పైన హోల్స్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో ఈ నెగిటివ్ అయాన్స్ అనేవి ఎన్ టైప్ వైపుగా డిఫ్యూజ్ అవుతాయి, అలాగే ఎన్ టైప్లో ఉండే ఈ పాజిటివ్ అయాన్స్ అనేవి పీ టైప్ వైపుగా డిఫ్యూజ్ అవుతాయి. సో ఇలా డిఫ్యూజ్ అయిన తర్వాత ఈ రెండు పాజిటివ్ అలాగే నెగిటివ్ అయాన్స్ అనేవి కంబైన్ అయ్యి మనకి ఈ రీజియన్ అనేది ఒక చార్జ్లెస్ స్పేస్ రీజియన్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, సో దిస్ రీజియన్ ఈస్ కాల్డ్ డిప్లీషన్ రీజియన్. అంటే డిప్లీషన్ రీజియన్లో దేర్ ఆర్ నో చార్జెస్. ఓకే, అక్కడ టోటల్ ఛార్జ్ అనేది నెట్ ఛార్జ్ అనేది జీరోగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఏ న్యూట్రల్ రీజియన్. న్యూట్రల్ రీజియన్ అంటే నో ఛార్జ్ అంటే ఇక్కడ న్యూట్రల్ రీజియన్ అని అర్థం, నో నెట్ ఛార్జ్. సో ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ రీజన్. సో ఈ రీజన్ అనేది ఏం చేస్తుంది, ఫర్దర్గా ఈ పాజిటివ్లో పీ టైప్లో ఉన్న హోల్స్ అలాగే ఎన్ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఫర్దర్గా అదర్ సైడ్ ఆల్టర్నేటివ్ రీజన్ వైపుగా డిఫ్యూజ్ అవ్వకుండా డిప్లీషన్ రీజన్ అనేది ప్రివెంట్ చేస్తుంది, ఒక బ్యారియర్లా యాక్ట్ చేస్తుంది. సో ఇక్కడ నెగిటివ్ అయాన్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా, అలాగే ఇక్కడ పాజిటివ్ అయాన్స్ అన్నీ ఉన్నాయి కదా. సో నెగిటివ్ రీజియన్ వైపుగా ఈ నెగిటివ్ అయాన్స్ అన్నీ కలిపి నెగిటివ్ పొటెన్షియల్ కలిగి ఉంటాయి, అలాగే ఇక్కడ ఈ పాజిటివ్ అయాన్స్ అన్నీ కలిపి పాజిటివ్ పొటెన్షియల్ కలిగి ఉంటాయి. సో ఇక్కడ ఒక బ్యారియర్ ఫామ్ అయిందని చెప్పుకున్నాం కదా, ఆ బ్యారియర్ని మనం వోల్టేజ్తో రిప్రజెంట్ చేస్తాం, వోల్టేజ్తో రిప్రజెంట్ చేస్తాం. ఆ వోల్టేజ్ని ఏమంటారంటే బ్యారియర్ వోల్టేజ్. అంటే ఏం లేదు, డిప్లీషన్ రీజన్ అనేది ఇట్ ఈస్ ఎ న్యూట్రల్ రీజన్. సో ఇట్ ప్రివెంట్స్ ది హోల్స్ ఆర్ ఎలక్ట్రాన్స్ అంటే ప్రివెంట్స్ ది డిఫ్యూజన్ ఆఫ్ హోల్స్ టువార్డ్స్ ఎన్ రీజన్ అండ్ ఎలక్ట్రాన్స్ టువార్డ్స్ ద పీ రీజన్. సో ఇక్కడ సమ్ పొటెన్షియల్ అనేది అరేజ్ అవుతుంది, ఆ పొటెన్షియల్ని మనం బ్యారియర్ వోల్టేజ్ అంటాం. ఓకే, సో ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఈ పీ రీజన్ వైపుగా మూవ్ అవ్వాలంటే ఈ బ్యారియర్ వోల్టేజ్ని క్రాస్ చేయాల్సి ఉంటుంది, బ్యారియర్ పొటెన్షియల్ని బ్రేక్ అక్రాస్ దాన్ని ఓవర్కమ్ చేస్తూ బయటకు రావాల్సి వస్తుంది. సో నెక్స్ట్ థింగ్, మన బయాసింగ్ టైప్స్ విషయానికి వద్దాం. ఇక్కడ ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ తీసుకున్నాను. ఇప్పుడు పీ టెర్మినల్కి పీ టైప్ రీజియన్కి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేశాను, అలాగే ఎన్ టైప్ రీజియన్ని బ్యాటరీ యొక్క నెగిటివ్ని కనెక్ట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ ఒక ఈ టైప్ ఆఫ్ బయాసింగ్ని మన ఫార్వర్డ్ బయాస్ అని అంటాం. అదే ఇక్కడ పీ టైప్ రీజియన్ని నెగిటివ్ టెర్మినల్కి అలాగే ఎన్ టైప్ రీజియన్ని పాజిటివ్ టెర్మినల్కి కనెక్ట్ చేస్తే మనకి ఇక్కడ ఈ బయాసింగ్ని రివర్స్ బయాసింగ్ అంటాం. ఓకే, సో ఈ బయాసింగ్లో మనకు వోల్టేజెస్ అనేవి వేరీ అవుతున్నప్పుడు, మారుస్తున్నప్పుడు ఏ విధంగా ఈ డయోడ్ నుంచి కరెంట్ ఫ్లో అవుతుంది అనేది మనం స్టడీ చేయాలి. ఓకే, అంటే ఇక్కడ కరెస్పాండింగ్ బయాసింగ్ వోల్టేజ్కి ఈ కరెంట్ అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేది మనం స్టడీ చేయాలి. అందుకోసం ఇక్కడ ఐవి క్యారెక్టరిస్టిక్ కర్వ్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఫార్వర్డ్ రీజియన్లో మన వోల్టేజ్ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ పాయింట్ వరకు
పర్టికులర్ పాయింట్ వరకు ఏమవుతుంది, కరెంట్ అనేది మినిమం ఉంది. సో బియాండ్ దట్ పాయింట్ కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో పర్టికులర్ పాయింట్ వరకు కరెంట్ అనేది ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ మినిమం. సో బియాండ్ దట్ పర్టికులర్ వోల్టేజ్ ఏమవుతుందంటే కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ పర్టికులర్ పాయింట్ ఈస్ కాల్డ్ థ్రెషోల్డ్ వోల్టేజ్. థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటాం. సో అదే నెగిటివ్ రీజియన్కి వస్తాం, అంటే రివర్స్ బయాసింగ్ రీజియన్కి వస్తాం. రివర్స్ బయాస్లో కరెంట్ వోల్టేజ్ అనేది రివర్స్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే కరెంట్ అనేది లీకేజ్ కరెంట్ ఉంటుంది, సమ్ మైన్యూట్ కరెంట్ ఉంటుంది. సో ఒక పర్టికులర్ పొజిషన్కి వచ్చేసరికి ఏమవుతుంది, కరెంట్ అనేది అబ్రప్ట్గా చేంజ్ అవుతుంది, అంటే గ్రాడ్యువల్గా ఒక్కసారిగా సడన్ చేంజ్ అనేది వస్తుంది, కరెంట్ అనేది ఒక్కసారిగా ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ పర్టికులర్ వోల్టేజ్ ఇస్ కాల్డ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. సో దీన్ని కొంచెం డీటెయిల్గా ఇక్కడ ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తూ స్టడీ చేద్దాం. సో ఇక్కడ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పీ టైప్కి పాజిటివ్ కనెక్ట్ చేసాం, పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం, ఎన్ టైప్కి నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ పీ టైప్లో ఉన్న హోల్స్ అనేవి ఈ పాజిటివ్ బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్తో రిపల్ అవుతాయి. సో ఈ పీ టైప్లో ఉన్న హోల్స్ అన్నీ ఈ వైపుగా మూవ్ అవుతాయి. అలాగే ఎన్ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఈ బ్యాటరీ యొక్క నెగిటివ్ టెర్మినల్తో రిపల్ అవుతాయి. సో ఎలక్ట్రాన్స్ అనేవి ఇటువైపుగా మూవ్ అవుతాయి. సో ఒక పర్టికులర్ వోల్టేజ్ వరకు ఏం చెప్పుకున్నాం, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి కొన్ని ఎలక్ట్రాన్స్ మాత్రమే ఈ బ్యారియర్ని క్రాస్ చేయగలవు. ఓకే, సో డ్యూ టు దట్ మనకు కొంత కరెంట్ అనేది వస్తుంది, మైన్యూట్ కరెంట్ అనేది వస్తుంది. ఒక పర్టికులర్ వోల్టేజ్ దాటిన తర్వాత ఏమవుతుందంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ బ్యారియర్ని దాటుతాయి, క్రాస్ చేస్తాయి. సో మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ క్రాస్ దిస్ బ్యారియర్, పొటెన్షియల్ బ్యారియర్. అప్పుడు ఏమవుతుందంటే మనకి కరెంట్ అనేది గ్రాడ్యువల్గా ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, సో డ్యూ టు దిస్ repulsion of charge carriers by the positive terminal by the battery terminals, we will get electricity, we will get current. So in the case of reverse bias లో ఏమవుతుందో ఒకసారి చూద్దాం. రివర్స్ బయాస్లో పీ టైప్కి నెగిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం, ఎన్ టైప్కి పాజిటివ్ టెర్మినల్ కనెక్ట్ చేసాం. సో ఇక్కడ పీ టైప్లో ఏమున్నాయి, హోల్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ నెగిటివ్ టెర్మినల్లోని ఎలక్ట్రాన్స్ అనేవి మనకు అయితే పీ టైప్లోని హోల్స్ అనేవి ఈ నెగిటివ్ టెర్మినల్తో అట్రాక్ట్ అవుతాయి. అలాగే ఎన్ టైప్లో ఉన్న ఈ ఎలక్ట్రాన్స్ అనేవి బ్యాటరీ యొక్క పాజిటివ్ టెర్మినల్ వైపుగా అట్రాక్ట్ అవుతాయి. సో ఇలా అట్రాక్ట్ అవడం వల్ల మనకు ఇక్కడ పీ టైప్ రీజియన్లో ఈ హోల్స్ అనేవి అట్రాక్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ హోల్స్ నెంబర్ అనేది డిక్రీజ్ అవుతున్నాయి. అలా డిక్రీజ్ అవడం వల్ల ఇక్కడ మనకు నెగిటివ్ ఛార్జెస్ అనేవి ఇండ్యూస్ అవుతాయి, నెగిటివ్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. అలాగే ఇక్కడ ఎన్ టైప్ రీజియన్లో ఎలక్ట్రాన్స్ అనేవి ఈ బయటికి అంటే పాజిటివ్ టెర్మినల్ వైపుగా మూవ్ అవుతున్నాయి. సో ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ యాటమ్స్ అనేవి లూజ్ అవుతున్నాయి. అంటే ఏమవుతుంది, ఇక్కడ పాజిటివ్ అయాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఆ పాజిటివ్ అయాన్స్ అనేవి మనకు డిప్లీషన్ రీజన్ వైపుగా మూవ్ అవుతాయి. ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి పాజిటివ్ టెర్మినల్ వైపుగా మూవ్ అవుతున్నాయి. సో అట్ ద సేమ్ టైం పాజిటివ్ అయాన్స్ మూవ్స్ టువర్డ్స్ ద డిప్లీషన్ రీజియన్. ఇన్ పీ టైప్ రీజియన్ holes are moved towards the negative region, negative terminal. At the same time,
నెగిటివ్ అయాన్స్ విల్ బి మూవ్ టువార్డ్స్ ద డిప్లీషన్ రీజన్. అంటే ఇక్కడ ఏమవుతుంది, డిప్లీషన్ రీజన్ యొక్క విడ్త్ అనేది ఇంక్రీజ్ అయింది. అంటే ఇక్కడ నెగిటివ్, ఇక్కడ అప్లై చేస్తున్న బయాసింగ్ వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది, నెంబర్ ఆఫ్ అయాన్స్ విల్ ఆల్సో ఇంక్రీజ్. సో ద డిప్లీషన్ రీజన్ విడ్త్ విల్ ఇంక్రీజ్. ఇక్కడ డిప్లీషన్ రీజన్ విడ్త్ అనేది ఏమవుతుంది, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ ఫార్వర్డ్ బయాస్లో ఏమవుతుంది, ఈ డిప్లీషన్ రీజన్ విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఇన్ ద కేస్ ఆఫ్ రివర్స్ బయాస్, డిప్లీషన్ రీజన్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది యాజ్ రివర్స్ బయాస్ వోల్టేజ్ ఇంక్రీజెస్. సో డిప్లీషన్ రీజన్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అయితే మనకి కరెంట్ అనేది ఏమవుతుంది, మైన్యూట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అయితే ఇక్కడ పీ టైప్లో అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆల్సో. ఆ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల ఇక్కడ నెగిటివ్ టెర్మినల్స్ ఉన్నాయి. సో ఇక్కడ నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి. సో నెగిటివ్ ఛార్జెస్ ఉన్నాయి కాబట్టి ఇవి క్రాస్ చేస్తాయి బ్యారియర్. అలాగే ఇక్కడ ఎన్ టైప్లోని మైన్యూట్ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్ అనేవి ఈ పాజిటివ్ టెర్మినల్తో రిపెల్ అయ్యి బ్యారియర్ని క్రాస్ చేస్తాయి. సో డ్యూ టు దీస్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వీ విల్ హ్యావ్ సమ్ కరెంట్. ఓకే, సో ఇక్కడ నెగిటివ్ బయాసింగ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటే ఈ మైనారిటీ ఛార్జ్ క్యారియర్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అయితే ఇట్ ఈస్ వెరీ లెస్, ఇట్ ఈస్ వెరీ మైన్యూట్. సో దాన్ని రివర్స్ లీకేజ్ కరెంట్ అంటాం. అది యాజ్ వోల్టేజ్ ఇంక్రీజెస్ మన మైన్యూట్ కరెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అయితే ఒక పర్టికులర్ పొజిషన్కి వచ్చేసరికి పర్టికులర్ వోల్టేజ్ దాటిన తర్వాత ఇక్కడ ఇన్ ద డయోడ్, మనకి డయోడ్ లోపల మన బాండింగ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఓకే, బాండింగ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఈ డిప్లీషన్ రీజియన్లో బాండింగ్స్ అనేవి బ్రేక్ అవుతాయి. సో అక్కడ డిప్లీషన్ రీజియన్ అనేది బ్రేక్ అవ్వడం వల్ల మనకు మ్యాక్సిమం కరెంట్ అనేది రివర్స్ డైరెక్షన్లో ఫ్లో అవుతుంది. సో దిస్ రీజియన్ ఇస్ కాల్డ్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. సో స్టూడెంట్స్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఐవి క్యారెక్టరిస్టిక్ కర్వ్. సో ఐవి క్యారెక్టరిస్టిక్ కర్వ్లో అయితే ఫార్వర్డ్ బయాస్ రీజియన్లో ఏమవుతుంది, ఫార్వర్డ్ బయాస్ రీజియన్లో మనకు యాజ్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు డిప్లీషన్ రీజియన్ విడ్త్ అనేది డిక్రీజ్ అవుతుంది. డిప్లీషన్ రీజియన్ విడ్త్ డిక్రీజ్ అవ్వడం వల్ల డయోడ్ నుంచి ఫ్లో అయ్యే కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఒక పర్టికులర్ వోల్టేజ్ దాటిన తర్వాత, థ్రెషోల్డ్ వోల్టేజ్ దాటిన తర్వాత మనకి కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్గా ఇంక్రీజ్ అవుతుంది. అలాగే రివర్స్ డైరెక్షన్లో మనకి రివర్స్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేసేటప్పుడు డిప్లీషన్ రీజియన్ విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో అలా ఇంక్రీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కరెంట్ అనేది రివర్స్ డిప్లీషన్ డ్యూ టు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ దేర్ విల్ బి నో కరెంట్, బట్ డ్యూ టు మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వల్ల ఏమవుతుంది, డిప్లీషన్ రీజియన్ నుంచి ఈ క్యారియర్స్ అనేవి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి క్రాస్ చేసి మనకు సమ్ కరెంట్ అనేది ఇస్తుంది. దాన్ని రివర్స్ కరెంట్, లీకేజ్ కరెంట్ అంటాం. అయితే ఇంకా మనం రివర్స్ వోల్టేజ్ని ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏమవుతుంది, డిప్లీషన్ రీజియన్ అనేది బ్రేక్ అవుతుంది. బ్రేక్ అవ్వడం వల్ల మనకు కరెంట్ అనేది డయోడ్ నుంచి చాలా ఎక్కువ కరెంట్ అనేది అబ్రప్ట్గా కరెంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ఐవి క్యారెక్టరిస్టిక్ కర్వ్. అయితే ఇక్కడ డయోడ్ యొక్క కరెంట్ ఈక్వేషన్ అవుతుంది. I is equal to I naught exponential e power of e v d by eta kbt minus 1. So this is the current flowing through, this is the equation for current flowing through a diode, PN junction diode. So this will be applicable for both forward and reverse regions. So here I naught is the reverse saturation current. Okay,
I is equal to I naught exponential E Vd by eta kBt minus 1. So here I naught is the reverse saturation current and E is the charge of electron and Vd is the applied diode voltage. డయోడ్ కి ఎంత వోల్టేజ్ అప్లై చేస్తాం ఆ వోల్టేజ్. అలాగే ఈటా ఈజ్ ఈక్వల్ టు 1 ఫర్ జర్మేనియం అండ్ ఇట్ ఈస్ 2 ఫర్ సిలికాన్. ఓకే, సో I is equal to, sorry students, small technical error occurred. So I is equal to I naught exponential E into Vd by eta kBt minus 1. So T is the temperature, absolute temperature in kelvins. So eta is equal to 1 for germanium and is equal to 2 for silicon at low level of current. The low current దగ్గర మనకి eta equal to 1 for germanium and eta is equal to 2 for silicon. అదే high current దగ్గర for both silicon and germanium it is 1. Okay, high levels of current. So I naught is reverse saturation current. So this is also called diode equation, diode current equation, and E is charge of current, charge of electron, and Kb is Boltzmann constant and Vd is applied voltage. So dear students, next diode application. అయితే ఇక్కడ ఇంతవరకు మనం పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క సింబల్ చూసాం, ఏ విధంగా ఫామ్ అవుతుందో చూసాం, అలాగే ఐవి క్యారెక్టరిస్టిక్ కర్వ్ స్టడీ చేసాం. అంటే అప్లైడ్ వోల్టేజ్కి అనుగుణంగా కరెంట్ ఏ విధంగా ఉంటుంది, దాని నుంచి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనే విషయాలు చూసాం. ఇప్పుడు అప్లికేషన్స్ ఓవర్వ్యూ చూద్దాం. సో పిఎన్ జంక్షన్ డయోడ్ని మనం రెక్టిఫైర్గా యూజ్ చేయొచ్చు. రెక్టిఫైర్ ఈజ్ ఏ సర్క్యూట్ విచ్ కన్వర్ట్స్ ఏసీ కరెంట్, ఏసీ టు డీసీ. ఏసీని డీసీగా కన్వర్ట్ చేసే సర్క్యూట్ని రెక్టిఫైర్ అంటాం, ఇందులో యూజ్ చేస్తాం. అలాగే క్లిప్పర్స్ సర్క్యూట్లో, క్లాంపింగ్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం. క్లిప్పర్స్ అంటే ఏంటి లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిగ్నల్ తీసుకున్నాను, నేను పర్టికులర్ వోల్టేజ్కి అబవ్ ఉన్న వోల్టేజెస్ని నేను క్లిప్ చేయాలి, అంటే కట్ చేయాలి. అలాంటి సర్క్యూట్స్ని క్లిప్పర్ సర్క్యూట్స్ అంటారు. అలాగే క్లాంపింగ్ సర్క్యూట్స్, సపోజ్ ఒక సిగ్నల్ తీసుకున్నాను, ఈ సిగ్నల్ని నేను వేరే వోల్టేజ్ లెవెల్కి చేంజ్ చేయాలి. ఓకే, సపోజ్ ఇదే సిగ్నల్ని నేను ఈ విధంగా అప్ షిఫ్ట్ చేయాలి. సో అలా చేయాలంటే క్లాంపింగ్ సర్క్యూట్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జీరో లెవెల్ అనేది అట్ 0 వోల్టేజ్. అయితే ఇక్కడ జీరో లెవెల్ అనేది మనం పైకి షిఫ్ట్ చేస్తాం, మొత్తం సిగ్నల్ని పైకి షిఫ్ట్ చేస్తాం, లేదంటే కిందకి కూడా షిఫ్ట్ చేయొచ్చు. అలా ఒక సిగ్నల్ యొక్క వోల్టేజ్ లెవెల్స్ని షిఫ్ట్ చేయడం కోసం we use క్లాంపింగ్ సర్క్యూట్స్. అలాంటి క్లాంపింగ్ సర్క్యూట్స్లో మనం పిఎన్ జంక్షన్ డయోడ్ని యూజ్ చేస్తాం. అలాగే రివర్స్ కరెంట్ ప్రొటెక్షన్ సర్క్యూట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూజ్గా యూజ్ చేయొచ్చు.
అలాగే లాజిక్ గేట్స్లో యూజ్ చేస్తాం, వోల్టేజ్ మల్టిప్లేయర్ సర్క్యూట్లో యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 వోల్ట్ నుంచి 4 వోల్ట్ని ప్రొడ్యూస్ చేయాలనుకోండి, ఇక్కడ వోల్టేజ్ని డబుల్ చేయాలి. సో అలాంటి సర్క్యూట్స్లో మనం పిఎన్ జంక్షన్ డయోడ్ని యూజ్ చేయొచ్చు. సో డియర్ స్టూడెంట్స్, this is for today's lecture. Thank you for your patience and have a nice day. I hope you understand this lecture, PN junction diode.